ఓకే లింగం గారు ఓకే రైట్ రైట్ రామూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు, మీరు అనుకున్న స్థాయిలో సీట్లు సాధించారా, సాధించలేకపోయారా? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరితో కనో ఉన్న కాంగ్రెస్ మరి సిపిఐతో ఎందుకు కలిసింది కొత్తగూడెంలో, అదే విధంగా ఫార్వర్డ్ బ్లాక్ తో కూడా చర్చలు జరిపింది, ఇక అంతా దిగజారిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎవరం కలవమన్నప్పుడు కలవకుంటేనే ఉండాలి, మరి క్యాంప్ రాజకీయాలు ఎందుకు? అదే విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేస్తున్నారు, అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని పైసలతో కొంటున్నారు. అదే విధంగా ప్రజాస్వామ్య అపహాస్యం అవుతున్నది. మళ్ళీ పాత రోజులంటే క్యాంప్ రాజకీయాలు, అదే విధంగా భయపెట్టియడం, ఈ గెలిచిన వాళ్ళను బలవంతంగా ఇబ్బంది పెట్టడం, అదే విధంగా పోలీసులను పట్టుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం. ఇంకోటి ఏంటంటే పోలీసుల పనితీరు గాని, పోలీసుల అత్యుత్సాహం గాని, నిజంగా చెప్తున్నా అసలు లా అండ్ ఆర్డర్ ఇష్యూ మాత్రమే చూసుకోవాలి కానీ ఈ అభ్యర్థులను లేపుకొచ్చుడు, అభ్యర్థులను ఇంటికి పోయి భయభ్రాంతులకు గురి చేయడం అన్నది ఇది చాలా హేయమైన చర్య. వాస్తవంగా ఇది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా తీసుకొని పోలీసులను మందలించాల్సి కోరుతుంది. ఎందుకంటే వాళ్ళకి అసలు రాజకీయాలతో సంబంధం లేదు. అసలు సంబంధం ఎట్లా వచ్చిందో కూడా చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదైతే లెటర్ విధానం తీసుకొచ్చిందో రాజశేఖర రెడ్డి, ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ కి పోస్టింగ్ కావాలంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే ఎమ్మెల్సీనో ఈ లెటర్ ఏదైతే కమిషనర్ కు రాయడం అన్నది మొదలైన కాంచెల్లి చాలా చెడ్డ అలవాటు అండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుకొని వచ్చిన తర్వాత ఈ రాజకీయాలకు ముడిపెట్టి వాళ్ళ పోస్టులు, వాళ్ళ అధికారాలు ఏదైతే రాజకీయ నాయకుల చేతిలో పోవడం వాస్తవంగా దుర్మార్గం. అదే విధంగా ఇది కరెక్ట్ కాదండి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీల్లో ఓట్ షేరింగ్ లో అసలు వాళ్ళకి మాకు ఎంత తేడా అండి. ఇప్పుడు వాళ్ళు అసలు 90% అని 70% అని చెప్పుకుంటారు కానీ వాస్తవంగా 39.8 అండి. అదే విధంగా మాకు 28.75. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పడ్డ ఓట్లు 37,14,797. ఇందులో కాంగ్రెస్ పడ్డాయి 14,76,776. అదే విధంగా మా బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి 10,74,518. వాళ్ళకి మాకు 4 అండి. ఎందుకంటే మొత్తానికి లోక్సభను చూసుకుంటే లోక్సభలో 16% పడిపోయినాం. దాని తర్వాత ఇప్పుడు 29% వచ్చినామంటే మా పార్టీ ప్రభజనం స్టార్ట్ అయినట్టే. అదే విధంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చూసుకోవచ్చు 4,035 గెలవడం జరిగింది. వన్ సైడ్ ఎలక్షన్స్ అంటే ఏ విధంగా ఉంటాయని మీకు తెలియదండి. ఎందుకంటే వన్ సైడ్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు పోయినసారి అందుకే 2018లో జరిగిన ఎన్నికల్లో నేనేమంటున్నా, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 12,571 జరిగితే అందులో 7,774 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. అదే విధంగా 538 ఏదైతే జెడ్పీటీసీ జరిగితే 446 గెలవడం జరిగింది. అంటే ఇది 90% అయిపోయి ఇది వన్ సైడ్ అంటే. అదే విధంగా 5,817 ఎంపీటీ స్థానాలు జరిగితే 3,556 గెలవడం జరిగింది. దీన్ని వన్ సైడ్ ఎలక్షన్స్ అంటారు. పోయిన కార్పొరేషన్ లో కూడా చూసుకుంటే 2020 జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 మున్సిపాలిటీలకు 7 గెలిచినామండి. అదే విధంగా 120 మున్సిపాలిటీలకు 109 గెలిచినామండి. కార్పొరేషన్ల విషయం వస్తే 9 గెలిచినాం. ఈ విధంగా వన్ సైడ్ ఎలక్షన్స్ 90 అబోవ్ మేము గెలిచినాము. దీన్ని వన్ సైడ్ ఎలక్షన్స్ అంటారు. ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ కార్పొరేషన్స్ కానీ ఇప్పుడు 116 మున్సిపాలిటీల్లో 13 మేము డైరెక్ట్ గా గెలిచినాం. అదే విధంగా హంగ్ దగ్గర 38. సో ఇవి రెండు కలిపితే 49 అండి. ఇప్పుడు హంగ్ దగ్గర 49కును అదే విధంగా కాంగ్రెస్ గెలిచిన 66కు పెద్ద మధ్యలో తేడా ఎంత అన్నది చూసుకోవచ్చు. అదే విధంగా ఒక ఇండిపెండెంట్ కూడా గెలిచింది. అదే విధంగా కార్పొరేషన్స్ 7 కార్పొరేషన్స్ లో 4 ఏదైతే వాస్తవంగా 4 బీఆర్ఎస్ పార్టీ ఎంత అద్భుతమైన పోరాటం చేసింది అన్నది అక్కడ మనం లెక్కలు చూసుకోవచ్చు. మంచిర్యాలలో 44 కాంగ్రెస్ గెలిస్తే 8 గెలిచినాం. అదే విధంగా 10-15 త్రుటిలో తప్పిపోయినాయి. అదే విధంగా రామగుండంలో 38 వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 13 మేము గెలవడం జరిగింది. అదే విధంగా మహబూబ్ నగర్ 30 వాళ్ళు గెలిస్తే 15 మీ సగం మీ గెలవడం జరిగింది. అక్కడ కూడా ఒక 8-9 మంది. ఈసారి మాత్రం మేయర్ పీఠం దక్కించుకోవడంలో ఎప్పుడైనా సరే బీజేపీ బీఆర్ఎస్ ఒకటినే విమర్శలు వచ్చిన పరిస్థితి చూసాం మనం. కానీ ఇప్పుడు ఈ మేయర్ పీఠంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవుతున్నాయని మాట వినిపిస్తుంది, నిజమేనా? మీకు గతం కూడా చెప్తా అండి. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందండి, అసలు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి పొంతన లేదు, కనీసం వాళ్ళ కనీస గౌరవం ఇయ్యరు, అసలు మేము అట్లుండదు, బడే బాయి చోటే బాయి అని చెప్పిల్లా. అసలు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సంబంధం లేదని చెప్పిల్లా అసెంబ్లీ ఎన్నికల ముందు. అటు అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. ఇంకోటి ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తుంటే భువనగిరి ఉంటుందండి. అక్కడ అవిశ్వాసం పెట్టి చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నది ఎవరటి? బీజేపీని కాంగ్రెస్ కాదా? అదే విధంగా ఉప ఎన్నికల దగ్గర ఏ విధంగా ప్రవర్తించిందో తెలియదా ఈటల రాజేందర్ గెలుపు కోసం? ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో మిత్రులు, కేంద్రానికి వచ్చారు శత్రువులు, ఈ విధంగా నడుస్తుంది. అదే విధంగా ఇప్పుడు
ఇప్పుడు హంగ్ వచ్చిన దగ్గర కూడా చెప్తున్నా, ఎందుకంటే హంగ్ వచ్చిన దగ్గర కూడా దాదాపు ఒక 2 ప్లేస్ తప్ప అన్నిట్లో సెకండ్ ప్లేస్ అండి. ఇప్పుడు ఈ 2 ప్లేస్ లో కూడా కరీంనగర్ విషయం తెలుసుకుంటే కాంగ్రెస్ 14 వచ్చినాయి, అదే విధంగా 9 బీఆర్ఎస్ వచ్చినాయి, అదే విధంగా 30 బీజేపీ వచ్చినాయి. అక్కడ 34 కావాలండి మ్యాజిక్ ఫిగర్, అక్కడ 34 లేదు. కాబట్టి ఈ బీజేపీ ఎవరి కాళ్ళు పట్టుకుంటుందని చూద్దాం. ఎందుకంటే మేము వాళ్ళని చేయడం వీళ్ళని చేర్చుకోమని వాళ్ళే చేర్చుకుంటారు, వాళ్ళే క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు. నిజామాబాద్ లో కూడా 28 బీజేపీ గెలిచింది, 17 కాంగ్రెస్ గెలిచింది, 1 బీఆర్ఎస్, అదే విధంగా 14 మజ్లీస్. ఇక్కడ 31 కావాలి, కానీ బీజేపీకి వచ్చింది 28. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఈ 2 ప్రాంతాల్లో అసలు గెలవక ముందే, మేయర్ పీఠం రాకముందే సంబరాలు చేసుకున్నాడు బీజేపీ పార్టీ. ఇంకోటి ఏంటంటే నిజామాబాద్ లో అరవింద్ ఒక ప్రాంతానికి ఎంపీ, ఒక ప్రాంతంలో మొత్తం గెలిస్తే సంబరాలు చేసుకోవాలి. ఒక్క కార్పొరేషన్, ఒక్క మున్సిపాలిటీలు గెలిస్తే సంబరాలు చేసుకుంటారా అండి? అసలు ఇంకోటి ఇప్పుడు ఇది అంత ఘోరమైన అంశం. ఎందుకంటే అదే విధంగా కరీంనగర్ లో బండి సంజయ్ ఆయన మాజీ బీజేపీ చీఫ్ అండి. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఒక కేంద్ర మంత్రి ఒక కరీంనగర్ పరిమితం అవుతారా అండి? కరీంనగర్ లో గెలిచిన సంబరాలు చేసుకుంటుంది. ఇది ఎక్కడి నాకు అర్థమైతలేదు. గెలిపించిన తర్వాత వెంకటరెడ్డి గారు నేను చెప్తా వినండి, ఒక మాజీ చీఫ్ రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించి సత్తా చాటి సంబరాలు చేసుకోవాలి. ఒక ప్రాంత నాయకుడు కాదండి. పొగుడుతున్నా అండి, మా చీఫ్ గెలిపించుకున్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా. ఒక నిమిషం ఆగండి, ఎందుకు గెలిపించుకోలేదు? మాకు పడ్డ 10 లక్షల ఓట్లు అండి, మీకు పడ్డ ఎంత అండి? పడ్డ ఓట్లు చెప్పండి. గతంలో ఏమనే ఓట్లు అవి రాదు. రామూర్తి గారు ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు మొత్తం మీద మీరు ఒక నిమిషం ఆగండి. ప్రతిపక్షంలో దేశవ్యాప్తంగా ఒక నిమిషం ఆగండి, క్రాస్ చెక్ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉండి దేశవ్యాప్తంగా ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు రాబట్టుకున్న ఏకైక పార్టీ మీరు అవుతుందని క్రాస్ చెక్ చేసుకోండి. రైట్ వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు?